మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 8వ తారీఖు. ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే ఈవినింగ్ 7 o'clockకి జాబ్ క్లైమ్స్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఇంపార్టెంట్ ఈవెంట్. సో దీన్ని బట్టి డౌ జోన్స్ అనేది రియాక్ట్ అవ్వచ్చు. బట్ ఎనీ హౌ ఏంటంటే మనకి మార్నింగ్ ఎటువంటి ఎకనామిక్ ఈవెంట్స్ అనేవి లేవు. సో ఇక ఏడిఆర్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. టాటా మోటార్స్ వీక్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీక్గా ఉంది, విప్రో వీక్గా ఉంది. అఫ్ కోర్స్ ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, ఐసిఐసిఐ కొద్దిగా న్యూట్రల్ టు పాజిటివ్ ఉంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి గ్లోబల్ క్యూస్ నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇండియన్ ఇండిసెస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. నిన్న అన్నీ కూడాను మనకి ప్రెషర్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ మీడియా, రియాలిటీ, ఎనర్జీ స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఎంసీజీలో కొద్దిగా పాజిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ పిఎస్యూ బ్యాంక్ కూడా పాజిటివ్గా ఉంది. ఆల్ టుగెదర్ ఫ్రెండ్స్ ఒక నెగటివ్ సెంటిమెంట్ అనేది ఓవరాల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. గ్లోబల్ క్యూస్ విషయానికి వస్తే మనకి హాంకాంగ్, చైనా, లండన్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే అన్నీ కూడాను నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ డౌ జోన్స్ మనకి ఎంత 58 పాయింట్ల 58 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ట్రేడింగ్ నెగిటివ్గా అవుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ఇది అంత కరెక్ట్గా అనిపించలేదు ఫ్రెండ్స్ పీసీఆర్, ఎందుకంటే ఇవన్నీ లిక్విడిటీ లేని స్టాక్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ యాక్టివిటీ అనేది మనం ఆపేద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్, డిఐఎస్ క్యాష్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ సెల్లర్స్గానే ఉన్నారు, 1240 కోట్లు. అండ్ డిఐఎస్ 388 కోట్లు పాజిటివ్గా ఉన్నారు. నెట్ టు నెట్ చూసుకున్నట్లయితే మనకి క్యాష్ మార్కెట్లో 853 కోట్లు నెగిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. డెరివేటివ్ డేటా చూస్తే సో ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ ఇద్దరు కూడాను షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. క్లయింట్ అండ్ డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ నిఫ్టీలో మనం మాట్లాడుకుంటే దాదాపుగా అన్నీ కూడా కాల్స్ హెవీగా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ 19,000 అండ్ ఆఫ్ కోర్స్ 18,800 వెరీ క్లోజ్గా 18,800 అయితే రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అదేవిధంగా మ్యాక్స్ పెయిన్ మనకి 18,600 దగ్గర కనిపిస్తుంది. ఈరోజు కంపెనీస్ ఎటువంటి ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇకపోతే ఎస్జిఎక్స్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ప్రస్తుతానికి మనకి 18,658 అంటే 6,660 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది. ఓకే, వేరాజ్ మన నిఫ్టీ వచ్చేసరికి 560 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది, 18,560. సో స్టిల్ ఏంటంటే కొద్దిగా పాజిటివ్గా ఉంది. ఒక అట్లీస్ట్ 100 పాయింట్స్ అయితే డిఫరెన్స్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. బట్ మనం అనుకున్నంత స్ట్రాంగ్గా గ్యాప్ అప్ అయితే అవ్వట్లేదు. బీ కేర్ఫుల్ విత్ లాంగ్స్. ఓకే ఫ్రెండ్స్, అండ్ కమింగ్ టు ద 30 minutes టైం ఫ్రేమ్లో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మాట్లాడుకుందాం. ఎక్కువగా సప్లై జోన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో మనకి నిఫ్టీకి చూద్దాం డైరెక్ట్గా. నిఫ్టీలో ఫ్రెండ్స్ మనకి 18,720 అనేది ఈ లెవెల్ అనేది 18,720 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంపార్టెంట్ జోన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి డౌన్ సైడ్ 18,600, 18,560 ఈ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ గ్యాప్ అప్ జరిగితే ఈ జోన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ జోన్ కానీ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా కిందకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.